మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా తుమ్మడిహట్టి ప్రాజెక్టుకు అనుమతులు సాధిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తుమ్మడిహట్టి అవసరమని చెప్పారు మంత్రి జూపల్లి. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలని మంత్రి కోరారు. ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ హరిత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పర్యటించి పూజలు చేశారు. తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సమీక్ష చేశారు. ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడే బీజేపీ శాసనసభ్యులు హరీష్ గారు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి ఈ సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ 150 లెవెల్కు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే అగ్రయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి దీన్ని పెద్ద మనం చేసుకోవాలని చెప్పని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి, అట్లాగే ఎల్లుండి ప్రధానమంత్రి రాబోతున్న వారు కూడా మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.